ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తున్నారు. అలాగే పెట్టుబడులుగా భారీ స్థాయిలో రాష్ట్రానికి తరలి వచ్చే ప్రపంచంలోని అనేక దేశాల నుంచి భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహర్నిశలు కంటి మీద కుంకు లేకుండా పాటుపడుతున్నారు. మొన్న వచ్చినటువంటి ఈ యొక్క మెంతా తుఫాను సమయంలో సైతం ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు ఈ యొక్క కార్యక్రమానికి అంటే తుఫాను సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎలాంటి ఆస్తి నష్ట ప్రాణనష్టం జరగకుండా అన్ని కార్యక్రమాలు చేశారు. ఇంత కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రికి మాత్రం పార్టీలో నేతలు కొందరు చేసినటువంటి పనులు మాత్రం ఏమాత్రం నచ్చట్లేదు. ప్రజలు సైతం అసహించుకుంటున్నారు. నిన్న కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి రావాలంటే పాటుపడినటువంటి ప్రతి ఒక్కరు సైతం కూటమి ప్రభుత్వం అధికారంలో కావాలి, కష్టం వైసీపీని ఇంటికి పంపించాలని చెప్పేసి కూటమిని తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పదం మారింది. ఇది కూటమి కాదు, కలెక్షన్ కూటమి అనే సమాధానం ఇప్పుడు ప్రజలకు వినిపిస్తుంది. అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలియదు. కానీ నంద్యాల నియోజకవర్గంలో మాత్రం నంద్యాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇక్కడ అవినీతి ఏరులై పారుతుంది. కుందు నది వరద ప్రవాహం ఎలా ఉంటుందో వరద సమయంలో అంతకు మించి ఉన్నట్టుంది. ప్రస్తుతం నంద్యాలలో అవినీతి ప్రభుత్వం, అవినీతి నేతలు, అవినీతి అధికారులు వాళ్ళకు వంత పాడుతూ తమ వంతుగా కమిషన్ల వసూళ్లకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుంటూ కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ మేము చెప్పట్లేదు. సిపిఐ నేతలు, జిల్లా నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అన్ని రకాలుగా చేస్తున్నప్పటికీ కానీ స్థానికంగా ఉన్నటువంటి నేతలు మాత్రం కూటమి నేతలు కలెక్షన్లతో పండగ జరుపుకుంటున్నారు. కూటమి పేరుతో వసూళ్ల దందా మొదలుపెట్టారు. అక్రమాలకు తెరలేపారు. ఆ అక్రమాలకు స్థానిక మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సైతం వంత పాడుతున్నారని సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగినటువంటి మీడియా సమావేశంలో సిపిఐ నేతలు మంత్రి ఎన్ఎండి ఫారూక్ పైన భారీ విమర్శలు చేశారు. తన వంతుగా తనకు తగ్గట్టుగా, తనకు నచ్చిన వారికి తగ్గట్టుగా పబ్బతి వేణు, ఈ పేరు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే ఓ సైనిక అధికారికి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమించారన్న విషయంపై దర్బార్ ప్లేస్ 2 నెలల క్రితం వార్తను ప్రసారం చేస్తే స్టేషన్లో కేసు పెట్టారు మా పైన. అంటే నిజాయితీ గల నాయకులు ఎవరైనా సరే లేదా ఆర్మీ అధికారి ఎవరైనా సరే తన సొత్తు అని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ఆ సైనిక అధికారిపై మా పైన కూడా కేసు పెట్టడం జరిగింది. అక్రమం అని చెప్పినందుకు కేసు పెట్టారు. అంటే అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు తప్పవని మొదటి హెచ్చరికగా జారీ చేశారు. అలాగే రకరకాలుగా వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఒక విషయం అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాలలో గతంలో ఎన్నడూ లేనంతగా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వైసీపీ అధికారులు ఉన్నాయి, వైసీపీ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇంతటి స్థాయిలో అవినీతికి పాల్పడినట్టుగా కనిపించలేదు, వినిపించలేదు, ఫిర్యాదులు రాలేదు, ఆరోపణలు అంతకంటే రాలేదు. కానీ ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రాలు మాత్రం పబ్బతి వేణు అనే వ్యక్తిని పెట్టి మంత్రివర్యులు ఈ యొక్క వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు సిపిఐ నాయకుడు, రంగనాయకుడు అండ్ బాబా ఫక్రుద్దీన్. నంద్యాలలో నియోజకవర్గంలో పనులు జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ తైలం అప్పచెప్పాల్సిందే, అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. మొన్న ఆయకట్టు పనులకు సంబంధించిన విషయంలో కూడా ఆ కాంట్రాక్టర్ అవతారం ఎత్తుటువంటి పబ్బతి వేణు ఈ యొక్క అక్రమ వసూళ్లకు తెరదీసేట్టు తెలిసింది. ఇదే విషయంపై సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు మరో మంత్రిశ్వరు తీసుకెళ్తే పెద్దగా స్పందించింది లేదు. అవినీతి షరా మామూలు అన్నట్టుగా తయారైంది. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజు సీఎం ముఖ్యమంత్రి అయితే నంద్యాలకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి రాజుగా కావచ్చు. యథా రాజా తదా రాజా ప్రజెంట్గా అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో పబ్బతి వేణున అడ్డం పెట్టుకుని ఇక్కడ వసూళ్ల పర్వం సాగుతుంది. నంద్యాల మున్సిపాలిటీలో సంబంధించి ఏదైనా సరే పనులు జరగాలన్నా, కాంట్రాక్టర్ బిల్లు విడుదల కావాలన్నా, ఇళ్ళు కట్టాలన్నా, కాంప్లెక్స్ కట్టాలన్నా, ఇంటికి సంబంధించిన ప్లాన్ అమలు కావాలన్నా, లేకుంటే అనుమతులు కావాలన్నా ఖచ్చితంగా పబ్బతి వేణుకు సమర్పించుకోవాల్సిందే. పబ్బతి వేణు చేసుకున్నటువంటి ఈ యొక్క వసూళ్ళని ఎవరికి వెళ్తున్నాయని ప్రశ్నిస్తున్నారు సిపిఐ నేతలు. వినండి సిపిఐ నేతలు రంగనాయుడు ఏమంటున్నారు. ఖండిస్తా ఉన్నాం. పబ్బతి వేణు ఎవడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి మున్సిపాలిటీలో బిల్లు అప్రూవల్ కావాలంటే అతనికి పర్మిషన్ కావాలా? ఇది ఎక్కడి న్యాయం?
లేదా మైనర్ ఇరిగేషన్లో బిల్లులు కావాలంటే అతనికి కావాలా, అతని పర్మిషన్ కావాలా? ఎవడా పంపతి వేలు? ఈరోజు పంపతి వేలు ఏ సామాజిక వర్గం? ఏమన్నా మున్సిపల్ కమిషనరా, లేదంటే మున్సిపాలిటీలో ఏమైనా ఎంప్లాయా, లేదంటే మున్సిపాలిటీకి ఏమైనా నువ్వు రిక్రూట్ చేసేటువంటి అడ్వైజరా? ఎవడు పంపతి వేలు? ఏం అధికారం ఉంది? ఏదో పంపతి వేలు టౌన్లో విపరీతంగా మొత్తం ఎక్కడ చూసినా ఆయన పేరు ఏర్పడతా ఉంది. దీనిపైన అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సీరియస్గా చర్చిస్తూ ఉన్నాం. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలని షాపింగ్ కాంప్లెక్స్లో మున్సిపాలిటీలో టెండర్ కావాలంటే పంపతి వేలకు పోయి లంచం ఇవ్వాలా? లంచం ఇస్తే ఆ లంచాల కూడా కమిషనర్కి చైర్మన్కి గొడవనా? ప్రజలందరూ నంద్యాల పట్టణ ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు నంద్యాల టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు భయపడతా ఉన్నారు ఏటికి, లేదంటే ఆర్య వయసులు ఈరోజు చాలా ఓట్లు వేసి గెలిపించారు సీనియర్ మంత్రిగా, నంద్యాల డెవలప్మెంట్ కావాలని చెప్తే. కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుంది? అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ ఏం లేవు. నువ్వు కుందు నది పైన నీళ్లు పారేటువంటి బ్రిడ్జికి ఈ తార వేయించలేకపోతే నువ్వు ఏ మంత్రివి? మీకేం అర్హత ఉంది? మీరు వెంటనే అందుకోసమే ఈరోజు సిపిఐగా మేము రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన పూనుకుంటా ఉన్నాం. పట్టణంలో ఈ గతంలో 13,600 మందికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆ ఇళ్ల పట్టాల కోసం మేము ఇల్లు చేశాం. ఆ ఇళ్ల పట్టాల స్థలాల కోసం మరొక ఉద్యమాన్ని కూడా పూనుకుంటాం. మీ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. ఈరోజు కార్యాచరణ ప్రకటించినటువంటి ప్రకారం మేము ప్రతి ఇల్లు లేనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. దాన్ని నంద్యాల టౌన్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రతిపక్షాలు చేసేటువంటి ఎవరో విమర్శ చేస్తే ఆ విమర్శని విమర్శని దాన్ని సద్విమర్శగా చూసుకొని దాన్ని పరిష్కారం చేయకుండా ఒక మంత్రి స్థాయిలోనే మీ అనుచరులతో, మీ ఉన్నటువంటి తాబేదారులతో ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం, ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం కరెక్ట్గా అనేటువంటి పద్ధతి కాదు. మీరు సీనియర్ మంత్రిగా మంచి పేరు ఉంది. దీన్ని మీరు అందరూ కూడా ఒకసారి మరి సరి చేసుకొని ఈ నంద్యాల టౌన్లో మరి అభివృద్ధి కోసం నంద్యాల సంబంధించినటువంటి మున్సిపాలిటీ 150 ఏళ్ల చరిత్ర మున్సిపాలిటీలో ఈ రోజుకి అవినీతికి పాల్పడుతున్నారు. కమిషనర్లకి అదేవిధంగా ఉన్న కాంట్రాక్టర్లకి కేవలం ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా కాదు ఆయనకు అప్పచెప్పారు. ఈరోజు పంచుకున్నారు, కుప్పలు వేసుకొని పంచుకున్నారు. ఈరోజు మైనర్ ఇరిగేషన్ ఒక ఆయన, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ శాఖ, అదేవిధంగా మున్సిపాలిటీ పద్ధతి లేనికంట ఇంకొక శాఖలు రిజిస్ట్రేషన్ శాఖలంట. ఇది ఎంతవరకు న్యాయమో అని మంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇదే సమయంలో గత 2 నెలల క్రితం ఓ సైనిక అధికారి రమేష్ బాబు పద్మావతి నగర్ ఉన్నటువంటి స్థలాన్ని పబ్బతి విను ఆక్రమించారని ఆరోపణలు చేశారు. మీడియా పరంగా దాన్ని దర్బార్ ప్లస్ కూడా ప్రసారం చేసింది. అయితే కోర్టులో ఉన్న విషయాన్ని ఎలా ప్రసారం చేస్తాయని ప్రశ్నిస్తూ మరి మాపై 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉడక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ విషయమై అసలు ఆ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా విచారణలు ఉన్నాయి. అసలు ఆ స్థలం పబ్బతి వేణుది కాదన్న విషయాన్ని ఉడక ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పని చేస్తున్నారు కొందరు నేతలు. ఎందుకంటే మాజీ సైనిక అధికారి సైతం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తన స్థలాన్ని పబ్బతి వేణు ఆక్రమించారని చెప్పేసి హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. మరి అలాగే ఆ రోజు పబ్బతి వేణు తనకు ఎలా మోసం చేశారు, తన స్థలాన్ని ఎలా కబ్జా చేశారు కూడా మరి సైనిక అధికారి రమేష్ బాబు మీడియాకు వివరించారు. ఆ రోజు రమేష్ బాబు మీడియాతో ఏం చెప్పారో మీరు వినండి. ప్రస్తుతం రమేష్ బాబు పంజాబ్లోని సరిహద్దుల్లో మరి పనిచేస్తున్నారు. అంత దూరం నుంచి ఇక్కడ ప్రతిసారి రావాలంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా తనకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని తెలుసుకొని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అది విచారణ ఉంది. మరి ఆ రోజు పబ్బతి వేణుపై రమేష్ బాబు ఏం చెప్పారో మీరు వినండి. నేను ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నాను. గత 27 సంవత్సరాలుగా నేను ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నాను. నా పేరు రమేష్ బాబు. నేను యాలూరుకు చెందిన వాడిని. నేను ఇక్కడ 3.5 సెంటు 4 సంవత్సరాల కిందట నేను స్థలం తీసుకున్నాను. 3 సంవత్సరాల నుంచి నేను సర్వే కోసం అప్లై చేస్తూ ఉన్నాను. వీళ్ళు సర్వేకు ఏదో ఒకటి బహానా చెప్పి నన్ను కాల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేను ఆర్టీఏ పెట్టుకున్నాను. కలెక్టర్ గారికి మన ఎంఆర్ఓ గారికి. నా సర్వే నెంబర్ సార్ 663/5 ఇక మూలసాగరం పద్మావతి నగర్లో. నేను అప్లై చేసుకుంటే వాళ్ళు మామూలుగా రిప్లై ఇచ్చిండ్రు, మీరు వచ్చేసి చలానా కట్టి మీ సర్వే చేసుకోండి, మీ స్థలం మీరు తీసుకోండి అని చెప్పని.
మేము రావాలని చెప్పి అనుకుంటే సార్ నేను ఆల్రెడీ నేను ఫిరోజ్పూర్లో పంజాబ్లో ఆపరేషన్ సింధు నడుస్తూ ఉంది. గత 3 నెలలుగా నేను అక్కడే 3 సంవత్సరాలుగా అక్కడే జాబ్ చేస్తూ ఉన్నాను. నేను రావాలని చెప్పి అంటే ఆపరేషన్ సింధు మూలంగా నాకు లీవ్ క్యాన్సిల్ అయిపోయింది. నేను ఇప్పుడు వచ్చే లోపల వీళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయి ఈ పబ్బటి వేణు అనే అతను మొత్తం నా స్థలాన్ని మొత్తం ఆక్రమించుకొని ఈ విధంగా అక్రమ కట్టినారు సార్. నేను 27 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి సంపాదించుకొని 3.5 సెంటు కొనుక్కొని నా స్థలమే కబ్జాలు చేసుకుంటే సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది సార్? అందరూ మీరే చెప్పాలి. అందుకే నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ప్లస్ మన హోమ్ మినిస్టర్ గారికి, మన నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎలాగైనా సరే నా స్థలం నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది నా డాక్యుమెంట్ సార్, నా స్థలం డాక్యుమెంట్స్ తమకు సంబంధించింది. నా దగ్గర ఒరిజినల్ మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్ వీళ్ళు చేసి కబ్జాలు చేసి మొత్తం విధంగా చేసింది. నేను విజ్ఞప్తి కోరుకునేది నా స్థలం నాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. విన్నారుగా, మరి నంద్యాల జిల్లా కేంద్రంలో పబ్బతి వేణే ఇప్పుడు టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్. అంటే కలెక్షన్ కావాలన్నా, కనెక్షన్ పెట్టాలన్నా, కనెక్షన్ ఇవ్వాలన్నా, మంత్రి గారితో కనెక్షన్ కూర్చాలన్నా కూడా ప్రస్తుతం ఈయననే సంప్రదించాలంట. ఏ పని జరగాలన్నా ముందుగా పబ్బతి వేణే కలవాలంట. పబ్బతి వేణు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ వ్యాపారికి మంత్రి గారు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తారో మరి అందరికీ తెలుసు. మరి ఈ సమయంలో మరి సిపిఐ నేతలు ఇలా తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కారణం కూడా లేకపోలేదు. ఎన్నోసార్లు ఈ యొక్క నంద్యాల మున్సిపాలిటీలో కనీసం ఎవరి అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా మారిందని ఆరోపిస్తున్నారు సిపిఐ నేత బాబా ఫక్రుద్దీన్. మరి బాబా ఫక్రుద్దీన్ మంత్రి గారిపై ఏమి ఆరోపణలు చేస్తున్నారో మీరు ఓసారి వినండి. కేంద్రంలో అభివృద్ధి గురించి ఇంతవరకు జిల్లా కార్యదర్శి గారు మాట్లాడిన వాస్తవాలు. ముఖ్యంగా ఈ నంద్యాల పట్టణంలో సీనియర్గా ఉన్న మంత్రివారు ఎన్ఎండి ఫరూక్ గారు, ఆయన ముస్లింల పక్షపాతి అనే ఒక్కటే కాకుండా నంద్యాల పట్టణ ప్రజలందరికీ పక్షపాతిగా ఉన్నారు. కానీ ఆయన అనుచరులు ఈరోజు చేస్తున్న దుర్మార్గాలు నంద్యాల పట్టణంలో చాలా ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా మొట్టమొదటిగా ఇవాళ పబ్బతి వేణు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తను కేవలము మున్సిపల్ కమిషన్ను అడ్డగా పెట్టుకొని ఇవాళ బిల్డింగ్లకు అప్రూవల్ కావాలన్నా 5 లక్షలు 10 లక్షలు, అదేవిధంగా రోడ్డు కాంట్రాక్టర్ కావాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ఆయన హవా నడుస్తుంది. అదేవిధంగా ఇవాళ మున్సిపాలిటీలో చూస్తే డీజిల్ మాయ అనేది మీకు అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. కానీ దాని మీద ఎందుకు మాట్లాడుకోకున్నారో ఈరోజు ముఖ్యంగా మన మంత్రివర్యులు అర్థం కాలేదు. అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణం జిల్లా కేంద్రంలో దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. భూములను ఈరోజు కబ్జా చేస్తున్నారు. కానీ ఆ కబ్జా చేసిన వారికే ఈరోజు మంత్రి అనుచరులు, ప్రధాన అనుచరులు కూడా వత్తాసు పలుకుతున్నారు. దీనిపైన కూడా మంత్రివర్యులు కూడా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు పబ్బతి వేణు గురించి ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ ఆయన చేసే అవినీతి మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అవి కూడా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భూ కబ్జాలు కూడా పబ్బతి వేణు ఇదే పాణ్యం మండలంలో ఒక భూమిలో అవతల వాళ్ళను భయపెట్టించి ఈరోజు భూమి కబ్జా చేసినాడు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా అనేక బిల్డింగులు, అసలు ఆయన పెట్టిన బిల్డింగులకు అఫ్రూలు ఉన్నాయనేది మీరు అధికారులు పరిశీలించాలా. కానీ అవన్నీ ఏం పరిశీలించుకోకుండా కేవలము పబ్బతి వేణు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు సిపిఐ పార్టీ ముందుంటుంది. రేపు రాబోయే కాలంలో ఆయన చేసే అరాచకాలు కూడా సాక్ష్యాధారాలతో మేము ముందు పత్రికా విలేకరుల ముందు, అధికారుల ముందు, జిల్లా కలెక్టర్ ముందు ఉంచుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది నంద్యాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. మరి మంత్రిగా ఉండి మరి మీరేం చేస్తున్నారంటూ స్వయంగా సిపిఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. సిపిఐ నేతలే కాదు, నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మైనార్టీ నేతలు సైతం ప్రజెంటు మంత్రి గారికి దూరం అవుతున్నారు. మంత్రి గారి తలుపు తట్టడానికి ఇష్టపడట్లేదు. అంతటి స్థాయిలో అసంతృప్తి పెరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ రావాలని, తెలుగుదేశం నాయకులకు మంత్రి పదవులు రావాలని, తెలుగుదేశం పార్టీ అధికారులకు చాలని కలలు కన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు సైతం ఇప్పుడు కాస్త వెనుకబడిపోతున్నారు. ముందుకు రావాలంటే రావట్లేదు. దానికి కారణం అధికారంలో తామున్నా తమ పనులు కావాలన్నా పబ్బతి వేణుకు మాత్రం పబ్బం గడవందే పని జరగట్లేదంట. అందుకోసమే
పబ్బతి వేణుపై ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ యొక్క సిపిఐ నేతల యొక్క ఆరోపణలైనా సరే పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా? నంద్యాలలో ఏం జరుగుతుంది? చెట్టు పేరు చెప్పి కాయలన్నట్టుగా మరి మైనార్టీ పేరు చెప్పేసి మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి నేతలు ప్రజలకు చేస్తున్న న్యాయం ఏమిటో సిపిఐ నేతల మాటలు ఎర్ర జెండా చెబుతున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలపై చంద్రబాబు గారు విచారణ చేయాల్సి ఉంది. మంత్రి ఇచ్చారు సరే, మంత్రి పదవి ఇచ్చారు సరే, మరి న్యాయం జరిగింది ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు సిపిఐ నేతలు. చూడండి, సిపిఐ నేతల యొక్క వాస్తవాలు 100% నిజం. ఈ విషయం చంద్రబాబు గారి కూడా తెలియంది కాదు. ఇంటెలిజెన్స్ సమాచారం కూడా నంద్యాల నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం వెళ్ళిపోతుంది. మొత్తానికి తెలుగు తమ్ముళ్ళు అని గెలిపిస్తే తెలుగు తమ్ముళ్ళు మొత్తానికి నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గబ్బు పట్టించడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎటువంటి పబ్బతి వేణు లాంటి వాళ్ళ నాయకులు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్ డిజిట్కు పరిమితం కావడం ఖాయమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. నా మాట అబద్ధమైతే ఖచ్చితంగా నంద్యాల జిల్లాకు చెందినటువంటి తెలుగు తమ్ముళ్లను పర్సనల్గా అడగండి నంద్యాలలో ఏమి జరుగుతుందో. ఇలాగే కొనసాగితే సైకిల్ పరిగెత్తడం కాస్త కష్టమే. బాబు ఒకసారి చూడండి, ఇది నంద్యాల కబ్జాల అడ్డా, అవినీతి అడ్డా. థ్యాంక్ యూ.